వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్న నేపథ్యంలో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వారికి స్పేస్ ఎనీమియా ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోకి తీసుకెళ్లిన బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ క్యాప్సూల్లో సాంకేతిక సమస్య కారణంగా అది మానవరహితంగా కొన్ని రోజుల్లో భూమికి తిరిగి రానుంది. దీంతో వ్యోమగాములిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి స్పేస్ ఎక్స్ కు చెందిన క్యాప్సూల్లో భూమికి తీసుకురావాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు మరో 6 నెలలు ISS లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే అనారోగ్య సమస్యలు వెంటాడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వారికి స్పేస్ ఎనీమియా ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో వ్యోమగాముల్లో ఎర్ర రక్త కణాలు క్షీణించే స్థితిని స్పేస్ ఎనీమియా అంటారు. మైక్రో గ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూమిపై మనిషి శరీరంలో ఒక సెకనుకు 2 మిలియన్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, క్షీణత జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 6 నెలల అంతరిక్ష మిషన్లలో భాగంగా ఆ క్షీణత సంఖ్యను సెకనుకు 3 మిలియన్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఆ విషయాన్ని ధృవీకరించే అధ్యయనం నేచర్ మెడిసిన్ లో ప్రచురితమైంది. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్ర రక్త కణాల్ని నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించుకుంటుంది. శరీరంలో సమతౌల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. స్పేస్ లో ఉన్నంతకాలం ఎర్ర రక్త కణాలు తగ్గుతూనే ఉంటాయని, ఈ పరిస్థితినే హిమోలిసిస్ లేదా స్పేస్ ఎనీమియా అంటారని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాములు భూమికి తిరిగొచ్చిన తర్వాత కూడా ఆ పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు. అయితే ఈ క్షీణతను ఎదుర్కొనేందుకు అధికంగా పోషకాహారం తీసుకోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితి వారి ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం చూపొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.